అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీఎంని పట్టుకొని గాడు అంటున్న రోజా ఇంత నోటితోలా. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి రోజా ఈవిడ ఎవరైనా ఏదైనా తనని అంటే మాత్రం నేను మహిళని ఇలా అంటారా అలా అంటారా కించపరుస్తారా అని చెప్పేసి రోధిస్తూ కొన్ని వీడియోల్లో కూడా ఆవిడ మాట్లాడారు. మరి అటువంటప్పుడు మనకు ఒక సంస్కారం సభ్యత మరి ఉండాలిగా. ఈవిడ అధికారంలో ఉన్న సమయంలో కన్ను మిన్ను కానరాల. ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత ఇంత ఘోర పతనం చూసిన తర్వాత కూడా వీళ్ళల్లో మార్పు రాకపోతే ఇంకేమని అనుకోవాలి. ఇందుగలరు అందుకు లేరు అన్నట్టుగా యావత్ రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో ఈ రకంగానే వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఏది ఈ నోటిదోలతో. సో ఓ విధంగా మొన్నంత ఘోర ఓటమికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే. సో సరే మిగతా వారంటే వేరే విషయం. మహిళల్లో ప్రధానంగా రోజా నెంబర్ 1 అనమాట ఈ రకమైన మాటలు మాట్లాడటంలో. సో ఈవిడ అధికారంలో ఉండగా మంత్రి శాఖలో ఉన్నప్పుడు ఏం చేశారు అంటే అది లేదు, శూన్యం. కానీ నోటికి మాత్రం మామూలు పని చెప్పదు. ఇప్పుడు తాజాగా ఈవిడ బయటకు వచ్చారండి చాలా కాలం తర్వాత. ఎందుకు వచ్చారు అంటే ఒక వంక. ఏంటా వంక? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తానికి వచ్చారు జైల్లో ఉంటే. సో అది కూడా ఏంటి, ఇదిగో నేను అలా ఇలా అని అనుకుంటూ ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో జరిగిన జంట హత్యల్లో కావాలని ఇరికించారు కక్షపూరిత ధోరణితో అని చెప్పేసి అన్నారు. ఓకే రైట్, అంతవరకు బాగానే ఉంది, ఎస్పీ గారే చెప్పారని చెప్పేసి అన్నారు. సో ఈవీఎంకి ధ్వంసం చేసిన అంశంలో కూడా వెనకేసుకొస్తున్నారంటే ఇదే సాగుగా చూపిస్తూ ఏమని చెప్పాలండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారంట. రిగ్గింగ్ చేస్తారంట. అధికారంలో ఉంది ఎవరు అప్పుడు దాకా? పోనీ ఎలక్షన్ సమయంలో ఎవరి చేతిలో ఉంటారు అధికారులు? ఎలక్షన్ కమిషనర్ చేతిలో ఉంటుంది ఆ పవర్స్ అన్నీ కూడా. వీళ్ళు ఎలా రిగ్గింగ్ చేసుకుంటారు? సరే రిగ్గింగ్ చేసుకున్నారు అనుకుందాం, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుందిగా. మనకి ఎలక్షన్ కమిషన్ లేదు, అధికారులు లేరు, ఏం లేరు, డైరెక్ట్గా వెళ్ళిపోతాం, మన ఇష్టం తీసుకెళ్ళి ఈవీఎంని నేలకేసి కుట్టేస్తాం. ఆ విషయంలో కేసుల్లో పెడితే అది కూడా కక్షపూరిత ధోరణితో పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఆ తర్వాత మారణాయుధాలు పట్టుకుని రోడ్డు మీద కవాతులు చేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేసిన దాంట్లో లోపలేసినా కానీ అది కూడా కక్షపూరిత ధోరణే అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం రాజ్యం వెళ్తుంది, అదేమిటి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అంటున్నారు. మరి తోటా చంద్రని ఇదే మాచర్ల నియోజకవర్గంలో కదా అతను పీక కోసింది, మరి అదేం రాజ్యాంగం అప్పుడు? దాన్ని ఏమంటారు? అవన్నీ మనం మర్చిపోయాం. ఇప్పుడు వచ్చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తానికి వచ్చి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. సరే ఎంతవరకు బాగానే ఉంది. ఏదైనా ప్రభుత్వం పైన ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటే తప్పనిసరిగా ప్రశ్నించాలి, అది వాళ్ళ బాధ్యత. కానీ ఆ మాట్లాడే క్రమంలో ఏ రకంగా విమర్శలు చేయాలి అనేది మినిమం సెన్స్ లేకుండా మాట్లాడితే ఎలాగా? ఒకసారి మీకు అది ప్లే చేసి వినిపిస్తాను, ఇవిడేం మాట్లాడారు చూద్దాం. మీరు రాయలసీమకి వెన్నుపోటుకు వచ్చిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు, నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఇంకొకటి చెప్తాడు, ఎవరిని? డిప్యూటీ సీఎంని ఉద్దేశించి. ఇది ఒకటి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? పవన్ కళ్యాణ్ అంట. ఓకే, ఇంకా చూద్దాం. ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాయలసీమకి అన్యాయం చేస్తూ వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు నాయుడు గాడు అంట. మరలా కావాలంటే మీకు ప్లే చేస్తా. ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు, ప్రశ్నించకుండా కత్తనిస్తున్నావా? ఇది రాయలసీమకి వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు నాయుడు గాడు. ఇది ఈవిడ సంస్కారం. ఈవిడ మాజీ మంత్రి. ఇలాంటి వాళ్ళని మంత్రులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. సో వీళ్ళకి ఒక ముఖ్యమంత్రిని ఎలా గౌరవించుకోవాలి ఏమిటి అనేది ఏమీ లేదు. ప్రజాప్రతినిధులండి, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడరు లేదా అని చెప్పేసి మీరు అడగవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా ఎవరు మాట్లాడినా తప్పే. అది నేను అప్పటికి ఇప్పటికి ఎప్పుడు ఖండిస్తూ ఉంటా. మనం ఇవ్వాల్సింది ఆ సీటుకి, ఆ వ్యక్తికి కాదు. మరి అటువంటిది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గాడు అని మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమని అనాలిక?
ఎంత నోటితోలా, ఎందుకు అంత ఇదిగా మాట్లాడతాం? మనం ప్రజా జీవితంలో ఉన్నాం, రేపు మరలా ప్రజల్లోకి వెళ్ళాలి, పోటీ చేయాలనుకున్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలిగా. వెళ్ళండి ఇప్పుడు ఒకసారి. మీ నియోజకవర్గంలోనే మీరు వెళ్ళలేని పరిస్థితి, మీ క్యాడరే మిమ్మల్ని దూరం పెడుతున్న పరిస్థితి. అయినా సరే నేనేమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఉంటే ఇంకా ఏమైనా సంకేతం? ఇక వీళ్ళు రాజకీయంగా భవిష్యత్తు మాకు లేదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయారని అనుకోవాలా? అందుగురించి ఇక డిసైడ్ అయిపోయినప్పుడు ఇంకేముంది, ఎట్టాగా నేను పోటీ చేయను, పోటీ చేసిన గెలవను, ఇంకా అలాంటప్పుడు ఏదైనా మనం మాట్లాడదాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రకంగా మాట్లాడతారు. లేదు, ఏమాత్రం సమాజం పట్ల గౌరవం, అలాగే సిస్టమ్ పట్ల ఒక మర్యాద, ఇవన్నీ ఉంటేనే పద్ధతిగా మాట్లాడాలి. అవి లేవు అనుకోండి, ఇక మనం ఎలాగ ఉన్నాం ప్రజా జీవితంలో, మన ఇష్టం. ఒకసారి అవకాశం వచ్చేసింది, లాగేసాం, అయిపోయింది. ఇంకేముంది, ఆడదాం ఆంధ్ర అన్నారు, లేకపోతే రిషికొండ నిర్మాణం అన్నారు. అందులో మరి ఏమేమి జరిగిందో ఏంటో తెలీదు. మరి ప్రభుత్వం ఎందుకో నిమ్మక నీరెత్తినట్టు ఉంటుందో తెలీదు. సో కాబట్టి ఈవిడ ఈ రకంగా వచ్చేసి మాట్లాడుతుంది. వాళ్ళ చివరికి ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని గాడు అని సంబోధిస్తున్నారు అని అంటే, ఇంకొకడో, వాడు, వీడు, నువ్వెవడో, ఇదే మనకున్న ఆ భాషా పదజాలం, మన ఆయుధాలన్నీ కూడా ఇవే. ఆ ఆయుధాలతో ఏమైనాయి, తిరిగి నెత్తి మీద కొట్టారు. ఆ ఆయుధాలతోనే మిమ్మల్ని ఓటు అనే దాంతో సాచి కొట్టారనమాట. అంత కొట్టినా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది దాదాపుగా. ఇంకో 2-3 నెలలు పోతే 2 సంవత్సరాలు అవుద్ది. అయినా సరే మన తీరులో మార్పు రాదు. మనం నిజంగా ప్రజల్లో బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంది, చరిష్మా ఉంది మనకి. ఎలాగానే జనాలు గుడ్లు వేస్తారు మరి చూడగానే ఈవిడని చూసి. అందు గురించి ఇష్టాంరీతిగా మాట్లాడతారన్నమాట. నిజంగా ప్రజల్లో అంత చరిష్మా ఉన్నవాళ్ళు కూడా ఆ రకంగా అగౌరవంగా మాట్లాడరు. కనీసం అసలు చదువుకి సంబంధం లేకుండా చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సంస్కారవంతంగా మాట్లాడతారు. మరి అటువంటిది ఒక మంత్రిగా ఉండి ఆ స్థానంలో అనేక రకాలుగా అప్పుడు అదే రకంగా మాట్లాడి, ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత మూలన కూర్చోబెట్టినా కూడా తగుదనమ్మా అంట ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, ఇది నిజంగా మరి ప్రభుత్వం దీనిపైన ఎలా చర్య తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవి అది, ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని 14 నుంచి 19 మధ్యలో నడి రోడ్డు మీద ఉరిదీయాలని కానీ అలాంటి మాటలు. సో అప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోలేదేమో మరి బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరలా ఇప్పుడు అసలు రోజా ఎంత, తన స్థాయి ఎంత, గట్టిగా ఎమ్మెల్యేగా ఏ రోజైనా సరే ఒక 5,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన 2 సార్లలో అబ్బాయి లేదు. 858 ఒకసారి, 2700 ఒకసారి, 2 కలిపినా 3,500 కూడా రాలా అటు ఇటుగా. ఏది 2 ఎలక్షన్లో 2 సార్లు గెలిచినప్పుడు లెక్కెత్తే. ఇది ఆవిడ రేంజి. ఈవిడ పట్టుకొని అది ఇది అని మాట్లాడతారు. ఇంకా గట్టిగా మాట్లాడారండి, చాలా అంశాలు లేవనెత్తారు. ఏది భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడారు ఈవిడ. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చేస్తే ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఇవాళ ఓపెనింగ్ అయిందని చెప్పేసి అంటున్నారు. మీ కుప్పలో చేసుకోలేరా, నెల్లూరులో కట్టండి ఎయిర్పోర్ట్ అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి మాట మర్చిపోయారేమో బహుశా. ఒకసారి గుర్తు చేస్తాను, మాట్లాడుకోండి ఒకసారి దాని గురించి. 26 జిల్లాలు చేసినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు అప్పుడు? 26 జిల్లాల్లో 26 ఎయిర్పోర్ట్లు నిర్మిస్తానన్నారు. ఎన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించారు? దానికి చెప్పండి సమాధానం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించే మనం మాట్లాడుకున్నారు కదా, మీరు లేవనెత్తారు కదా. అది కాకుండా 26 జిల్లాలు అన్నారు కదా, ఎన్ని జిల్లాల్లో పూర్తి చేశారండి? ఇప్పుడంటే విపరీతంగా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేసిందంట. మరి వీళ్ళ పట్ల అనుకోవట్లేదుగా. ఇప్పుడు వీళ్ళపైన వ్యతిరేకత వచ్చింది రైటే, వీళ్ళపైన ఏమైనా నమ్మకం, వీళ్ళపైన ఏమైనా సరే అనుకూలత ఎక్కడైనా ప్రజల్లో ఉందా? ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళైనా. అసలు ముందు మీ పార్టీ వద్దు, మీరు వద్దు అని చెప్పి చాలామంది బయటికి వెళ్ళిపోయారు. మీరు కూడా కొంతమందితో ఆఫ్లైన్లో పార్టీ మారిన వాళ్ళలో, మొన్నటిదాకా మీ పార్టీలో ఉండి మీతో పాటు ఉన్న వాళ్ళని, వాళ్ళు పార్టీ మారిపోయిన తర్వాత వాళ్ళతో మీ పని బాగుందండి, హ్యాపీగా పార్టీ మారిపోయారు, మేము అసలు మెంగలేక కక్కలేకుండా అని మీరు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అది ఆన్లైన్లో లేకపోయినా మీరు ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు అనేవి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో మీరు ఇక్కడ మైక్ ముందుకు వచ్చేసి మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యతగా గౌరవప్రదంగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడారు. దానివల్ల ఇప్పుడు ఒక విధంగా ఎవరికి నష్టం? మీ పార్టీకి మీకే నష్టం. మీరు ఎంతకాలమైనా
ఈ రకమైన ధోరణితో ఉన్నారనుకోండి, ఇక రోజు రోజుకి ఆ గ్రాఫ్ డౌన్ అవడమే తప్ప ఏ మాత్రం కూడా కొంచెం పర్లేదు లేరా వీళ్ళకి మరలా ఇంకోసారి చూద్దామా అన్న ఆలోచన కూడా ఏ మాత్రం ప్రజలకు కలగకుండా మీరు బ్రహ్మాండంగా ఎప్పటికప్పుడు మేము మా గ్రాఫ్ పెరగడం ఏ మాత్రం కూడా ఇష్టం లేదు అనే ధోరణిలో ఇదే తరహాలో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా మిమ్మల్ని ఏ మాత్రం కూడా కన్సిడర్ చేయడానికి అస్సలు వాళ్ళు పట్టించుకోవడానికి అవకాశమే లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. సాధారణంగా ఏ పార్టీ అయినా సరే ఎంత ఓటమి చెందినా సరే గెలిపోవడంలో సహజమే. కానీ ఓటమి చెందిన తర్వాత ఆ చేస్తున్న పనితీరు లేకపోతే ప్రభుత్వం పైన విమర్శలు, ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపిస్తే అప్పుడు కాస్త గ్రాఫ్ పెరుగుతుంది. కానీ వీళ్ళకి రోజుకి గ్రాఫ్ డౌన్ అవటం. ఎందుకంటే వీళ్ళు ప్రెస్ మీట్లు ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ వల్ల ఎంతో కొంత డౌన్ఫాలే. అది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయినా లేదా ఇతరత్ర మాజీ మంత్రులు ఎవరు పెట్టినా, ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా ఉండవుగా, చెప్పేవన్నీ కూడా అలా ఉంటాయి అన్నమాట. ఇది భోగాపురం లాగా. సో ఇట్లా మాట్లాడిన తర్వాత దీనికి తగినట్టుగా ఈ నోటితోల మాటలు ఉంటాయి చూశారు, గాడు వాడు వీడు ఎవడో. ఏమవుతుంది తీరా ఇక మామూలుగానే కొద్ది గొయ్యి ఉంటే ఇంగలే సరిపోదు, ఈ గొయ్యి సరిపోదు, మాకు ఇంకొంచెం లోతుగా తీసుకొని మమ్మల్ని మేము పాతేసుకుంటాంలే అనే ధోరణిలో ఉంది వీళ్ళ వ్యవహార శైలి. కాబట్టి ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు. సరే పొరపాటున మాట దొరికింది అన్న మాట కూడా అనలేకపోయినా అక్కడ ఫ్లోలో నోరు జారేమో అన్న సంగతి తెలిసిపోయింది. మనకి తెలిసిన ఏమైద్దిలే అనే ధోరణిలో వెళ్ళిపోయారా. సాధారణంగా ఎవరైనా సరే పొరపాటున ఓ మాట దొరికింది అనుకోండి, క్షమించండి బై మిస్టేక్ వచ్చిందండి అని చెప్పేసి అని తప్పలేదు, బేషరతుగా చెప్పండి. ఇక్కడ ఎవరో ఏమన్నారు దాన్ని హుందాగా ఉంటుంది. అది మన పట్ల ఇంకా కొంచెం గౌరవాన్ని పెంచుతుంది. అరే పొరపాటున మాట్లాడానని చెప్పేసి ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుందే అనే అభిప్రాయం కలుగుతుంది. అసలు అది కూడా ఛాన్స్ లేదు. ఇక అయితే అయింది, మా మాట దొలితే ఏమైంది, మనకు అలవాటు ఎగ్గట్టండి అని ఏ రకంగా ఉందన్నమాట. సో వీళ్ళు మరి మరలా మేము గెలుస్తామని అంటే ప్రజలు ఏ రకంగా వీళ్ళని ఆశీర్వదిస్తారు అనేది ఆలోచిద్దాం. మరి మీరేమనుకుంటున్నారు ఈ రోజు మాట్లాడిన మాటలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.